Hi. Today, day 3. Vision sir to Gadsar Pass. 3,800 meters to 12.5 kilometers. ఇక ఏమన్నా ఉంటే లేక్స్ మీకు చూపించాల్సిందే. అంతకంటే ఇప్పుడు మీకైతే నేను చెప్పడానికి ఏం లేదు. వెళ్దాం అదండి. It's second one, Kishan Sar Lake. అమ్మ ఎంత బాగుందో వాతావరణం. కానీ మీకు కనిపిస్తుందా అవే ఐస్, రైట్ సైడ్ లాస్ట్ ఐస్ ఉంది కదా, అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకో ఇక్కడ దాకా వెళ్ళాలి. అవే అమ్మటి. ఎస్ ఎస్ వైట్ టెంట్. ఓ మై గాడ్. ఓ ఎస్, ఇది ఇక్కడికి వెళ్ళాలా? అమ్మా సరే చూద్దాం. కిషన్ సార్ లేక్. ఎస్, కిషన్ సార్ లేక్. గడ్సర్ గుట్ట కమింగ్ తెలుగులా. అమ్మో ఏమి ఎక్కుతామన్నా, ఇది ఇంత భయం అవుతుంది చూడంగానే. అది చిన్న లెక్కనే నాలుగు తంటాలు పడ్డాం. ఏవో మేబీ అక్కడక్కడ ఆ ప్లేస్ అయితే మరీ టఫ్ ఉంటట్లుంది. ఎక్కాలంతే, ఎక్కకుంటే ఎట్లా బాధ వచ్చిందని ఆగిపోతామా, కష్టం వచ్చిందని ముందరికి అడిగేలేకపోతాం. ఏసుడే. గడ్సర్ లేక్ ఫస్ట్ పాయింట్ కమింగ్. ఆయాసం ఎక్కువ అవుతుంది అంతే, అంత బాగానే ఉంది. కానీ వెళ్ళి హాయ్ బోలో. ఏ హాయ్ బోలో రే. हेलो నార్మల్గా నేనేమనుకున్నా అంటే, కిషన్ సార్ మీరు చూస్తున్నారు కదా, మనం వచ్చేసింది అక్కడి నుంచి ఇట్లా 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 దారి, ఆ దారి ఉంది కదా, ఆ దారి నుంచి ఇట్లా వచ్చినాం, ఇట్లా ఇట్లా ఇట్లా. అయితే నేను కూర్చున్న ప్లేస్కి వచ్చేసి డెడ్ ఎండ్ అనుకున్నా. ఇట్స్ నాట్ డెడ్ ఎండ్, మీకు చూపిస్తున్నా చూడండి.
మళ్ళీ సేమ్ సుక్కలు కనిపిస్తాయి ఇప్పుడు. ఓ మై గాడ్, గట్సర్ పాస్. నేను చెప్పేది ఏముందంటే ఇక నార్మల్గా వచ్చేసి 300 మీటర్స్. ఆ 300 మీటర్స్ వస్తే ఇప్పటితో గట్సర్ పాస్ అనేది కంప్లీట్ అవ్వబడుతుంది. సో ఈ 300 మీటర్స్ని కూడా ఎట్టకేలకు ప్రశాంతంగా మేబీ 2.20 मिनट्स पड़े, 2 hours 20 minutes पड़ेगा. चढ़ेंगे फिर उतरेंगे. कहाँ चढ़ेंगे? अभी ये तो रास्ता है. इट्स गट्सर पास 4200 meters. 2 hours 15 minutes బట్టి ఉండొచ్చు. This flower is so nice, na? Huh? Oh, couples. They are couples. Oh, dead there. Oh,
థర్డ్ డేలో భాగంగా విషన్ సర్ టు గట్సర్. ఇది వచ్చేసి మనం గట్సర్ లేక్ మీకు ఆల్రెడీ నేను చూపించాను అనుకుంటా. ఆ గట్సర్ లేక్ దగ్గర వచ్చేసి 4200 మీటర్స్ హైట్. ఓకే, అది దాటేసి మళ్ళీ కిందికి వచ్చేసినాక 3800 ఫీట్స్లో గట్సర్. ఇది మన స్టేయింగ్ పాయింట్ వచ్చేసి దిస్ ఇస్ క్యాంప్ పాయింట్. సో మనం రేపు వచ్చేసి గట్సర్ టు సత్సర్. ఈ గట్సర్కి సత్సర్కి ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపు మీకు మార్నింగ్ చెప్పేస్తాను.